హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. సినీ క్రిటిక్, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో హీరో నిఖిల్, ఈయన హ్యాపీ డేస్ మూవీతో మొత్తం అందరికీ పరిచయం అయ్యారు టాలీవుడ్లో. తర్వాత చాలా మూవీస్, స్వామి రారా ఇలాంటి మంచి మంచి మూవీస్తో కెరీర్ పరంగా చాలా మంచి ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక మూవీ చేస్తుండగా నిర్మాతను కొట్టారు అనేసి రూమర్స్ వస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజం? కొట్లాడుకోవడం వేరు, కొట్టడం వేరు. పోట్లాడుకోవడం అంటే ఈజ్ నథింగ్ బట్ మాట అనుకోవడం, లేకపోతే ఒకరి మీద ఒకరు అలగడం, ఇంతే. దీన్ని తిట్టుకున్నాం కొట్టుకున్నాం అనేది ఏంటంటే జస్ట్ ఇట్లా వాడుకలో మనం ఉపయోగిస్తామే కానీ నిజంగా జుట్టు పీక్కొని ఎవరు కొట్టుకోరు. ఇప్పుడు అంతే, అది కామన్. అది అంటే ఇద్దరు గొడవ పడ్డారు అనేదానికి అలా అర్థాలు అది కాస్త ఎక్కడెక్కడికో నిర్మాతను కొట్టిన నిఖిల్ అని రాసేశారు. బట్ అదేం లేదు. బట్ వీళ్ళ మధ్యలో ఒక చిన్న వాగ్వివాదం జరిగిన మాట మాత్రం వాస్తవమే. అది ఆయన ఒప్పుకున్నాడు. యాక్చువల్లీ స్పై దీన్ని 29th రిలీజ్ చేద్దామని నిర్మాత అనుకున్నాడు. ఈయన కొంచెం పోస్ట్పోన్, మరి ఇంత అర్జెంట్ ఎందుకు, వెంటనే జనం మీద పడడం ఎందుకు, మీరు కొంచెం గ్యాప్ తీసుకుంటే మనం దీన్ని హిందీలో ప్రమోట్ చేసుకోవచ్చు, మలయాళంలో, తమిళ్లో, కన్నడలో చేయొచ్చు. నాకు రీసెంట్గా స్వామి రారాతో ఒక పాన్ ఇండియా గుర్తింపు అనేది వచ్చింది. సో దీన్ని కూడా అన్ని చోట్ల ప్రమోట్ చేసుకుంటే నాకు కూడా కొంచెం కెరీర్ పరంగా ఉపయోగపడుతుంది అండ్ మీకు కూడా మంచి వసూళ్ళు వస్తాయి. ఆల్రెడీ పాన్ ఇండియాకి నేను వచ్చినప్పుడు మళ్ళీ ఈ సినిమాని ప్రాంతీయంగా రిలీజ్ చేస్తే అది బై లక్గానే ఉండిపోతుంది. నాకు ఆల్రెడీ 18 pages ఇక్కడే రిలీజ్ అయింది. ఇప్పుడు ఇది కూడా ఇలాగే చేస్తే నాకు అది ఆ కార్తికేయ 2 ఏదైతే ఉందో నాకు అది ఒక లక్ లాగా అనుకోకుండా బై లక్ నేను పాన్ ఇండియా స్టార్ అయినట్టే తప్ప దాన్ని నిలబెట్టుకోవడంలో నేను విఫలమైనట్టే. నేను దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే నెక్స్ట్ నా తదుపరి సినిమాలను కూడా ఆ రేంజ్లో చేయాలని నేను అనుకుంటున్నా అన్నట్లుగా ఆయన అభిప్రాయాన్ని నిర్మాతతో చెప్పడం జరిగింది. నిర్మాతకి ఏంటంటే అవన్నీ ప్రమోషన్లు ఇవి చేయడానికి చిల్లర సరిపోలే. ఇక్కడంటే ఈయనకి క్రేజ్ ఉంది కాబట్టి ఇక్కడ రిలీజ్ చేద్దాము, ఆ దేశానికి వెళ్ళి ఈ దేశానికి వెళ్ళి నేను అవన్నీ తిరగలేను, అంతంత పెట్టలేను, నా వల్ల కాదు. ఇప్పటికి దీనికే నేను అక్కడ ఉడిచి ఇక్కడ ఉడిచి ఎంతో కొంత పోగు చేసి పావులా అక్కడ అడిగి ఇక్కడ అడిగి పెట్టేశా. ఇంకా నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేయండి, నా వల్ల కాదు బాబు. నేను 29th నేను రిలీజ్ చేయాలంతే. అందరితో మాట్లాడుకున్నా నేను ఈ టైంకి చేయాలని. నేను ఇప్పుడు కూడా అదే చేయాలనుకుంటున్నా. ఈయన చెప్పిన విషయం ఇది. ఈయనకేమో ఒళ్ళు మండింది. అప్పటికి ఏం చేశాడు, టెక్నికల్ వాళ్ళతో ఇండైరెక్ట్గా చెప్పించే ప్రయత్నం చేశారు. ఏమని, సార్ ఇంకొంచెం చిన్న ప్యాచ్ వర్క్ ఉంది, కొంచెం పోస్ట్పోన్ చేయండి, రిపేర్లు చేసుకోవాలి. ఆయనకు అర్థమైపోయింది సిచ్యువేషన్, ఇదంతా వీళ్ళు కావాలని చేస్తున్నారని. సో లేదు, నో వే, ఏమన్నా లేదు, నేను రిలీజ్ చేస్తా. అండ్ మళ్ళీ ఇంకొంచెం ఈయన గట్టిగా చెప్పి ఆయన మాట వినట్లేదని, నేను డబ్బింగ్ చెప్పను నీకు, ఏం చేసుకుంటావు లేదు అంటే ఇక అక్కడ దాకా వచ్చింది. వినట్లా. ఈస్ ట్రైంగ్ టు కన్విన్స్, బట్ తను కన్విన్స్ అవ్వట్లా. ఒక మాట మీద ఒంటికాల మీద కూర్చున్నాడు అంతే. సో ఎట్లా కన్విన్స్ చేయాలి? నన్ను చెబితే వినట్లా, బతిమిలాడితే వినట్లా, పోనీ తిట్టినా వినట్లా. ఇక ఇదేంటి టైప్ ఆఫ్ ఒక బ్లాక్మెయిల్ థింగ్. నీకు డబ్బింగ్ చెప్పాలంటే నేను చెప్పించేయి అనే రంగంగా ముందుకు వెళ్ళిపోయాడు. అలా కూడా ఆయన ఏమన్నాడంటే, నువ్వు చెప్పకపోతే చెప్పకు, నేను AI టెక్నాలజీ ఉపయోగించుకొని ఎలాగైనా డబ్బింగ్ చేయించుకుంటా, బట్ నేను మాత్రం 29 సినిమా రిలీజ్ చేయాలి అని ససేమిరా. ఇక ఈయన కూడా పాపం చేసేది ఆయన ఒప్పించుకున్నాడు లాస్ట్కి ఏదో రకంగా. హిందీలో కూడా కొంచెం రిలీజ్ చేసి ఏదో చేయడానికి, మొన్న కూడా హిందీలో బాగా వచ్చింది. సో ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. అంటే ఆయనకు అక్కడ అనుకోకుండా ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది కదా, వాళ్ళు ఎందుకు పాడు చేసుకోవడం, మళ్ళీ వెంటనే కనిపిస్తే ఇంకో రకంగా బాగుంటుంది కదా. అందులోనూ అది కూడా ఒక యాక్షన్ థ్రిల్లరే, ఇది కూడా థ్రిల్లరే. సంథింగ్ ఒక ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్ళడం. మన సుభాష్ చంద్రబోస్ గారు మరణం తర్వాత ఏమైంది, ఆపరేషన్, సర్చ్ ఆపరేషన్. ఈ కార్తికేయ కూడా సర్చ్ ఆపరేషనే. నెక్స్ట్ ఏంటి అటు ఇటు వెళ్ళడం. అక్కడ ఆకట్టుకున్నాడు. ఇది కూడా నేను ఆకట్టుకుంటే నేను అక్కడికి నాకంటూ ఒక చిన్న మార్కెట్ ఏర్పడుతుంది ఆశ. ఏ హీరోకి మాత్రం ఉండదు చెప్పు, ఇంకో భాషలో గుర్తింపు రావాలని. అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందంటే దాన్ని కాపాడుకోవాలని కూడా అందరికీ ఉంటుంది కదా. సో నిఖిల్ అన్న దాంట్లో తప్పేం లేదు. సో ఓవరాల్గా ఈ విషయంపై వీళ్ళే అడిగారు, ఇట్లా జరిగిందంట కదా, మీరు తిట్టుకున్నారంట, కొట్టుకున్నారంట. అంటే నిఖిల్లో ఉన్న ఇంకొక మంచి విషయం ఏంటంటే ఒప్పుకున్నాడు, నిజంగా ఒప్పుకున్నాడు. అండ్ లాస్ట్ టైం కార్తికేయ 2కి కూడా ఇక్కడ దిల్ రాజు గారు మోకాలడ్డు పెట్టాడు.
మీరు ఓ వారం పోస్ట్పోన్ చేసుకోండి లేదా ప్రీపోన్ చేసుకోండి, ఇప్పుడైతే వద్దు, వేరే సినిమాలు ఉన్నాయి ఏదో చెయ్యాలని చెప్తే ఓకే గొడవ పెట్టుకొని మరీ రిలీజ్ చేసాడు. ఆ విషయము ఫంక్షన్లో చెప్పాడు ధైర్యంగా, ఎవరేమనుకున్నా నాకు నష్టం లేదని. ఇప్పుడు కూడా ఈ వాదం గురించి అడగగా అవునండి నేను నిర్మాత నిజంగానే గొడవ పడ్డాము, ఇలా ఇలా జరిగింది, మేము గొడవ పడ్డా తిట్టుకున్నా కొట్టుకున్నా ఎవరి కోసం, మా స్వలాభం కోసం కదా, ఆయనకి నా మీద పగలేదు, నా మీద ఆయనకి పగలేదు, పెద్ద ఏం లేదు మా ఇద్దరి మధ్యలో పరస్పరం గట్టు పంచాయతీలు లేవు మేము కొట్టుకునే అంతా కూడా. కాకపోతే మంచి క్వాలిటీతో సినిమాని ప్రేక్షకులకి టైంకి అందించాలన్న ఇదితోనే మేము చిన్న చిన్న మాట పడ్డాము. బట్ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాము, ఏదో రకంగా రిలీజ్కి సిద్ధమయ్యామని చెప్పుకొచ్చాడు. ఓకే, ఇలాంటి గొడవలు మనం చాలా చూసాం. ఇంతమంది ఏజెంట్ విషయంలోనూ 4-5 గొడవలు అయ్యాయి. ప్రతి సినిమాల్లోనూ ఏదో అడప ఉంటానే ఉంటాయి, అవి పెద్ద విషయం కాదు. బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఓవరాల్గా అవన్నీ పక్కన పెట్టేసి రిలీజ్కి అయితే సిద్ధమైంది. మరి నిఖిల్ అనుకున్నట్టుగా ఆ క్వాలిటీ పరంగా ఇంకేమన్నా నిర్మాత కాంప్రమైజ్ అయి చేశాడా, లేకపోతే దాన్ని ఉన్నట్టు అలాగే ఇచ్చారా లేదా అనేది ఇంకా రిలీజ్ అయితే కానీ మనకు తెలియాలి. అంటే ఒకవేళ ఏ మూలకైనా చిన్న ఇది లేదు అది లేదు అనే విషయం వచ్చింది అనుకోండి, నేను చెప్పాను కదా అప్పుడే అని చెప్పి మళ్ళీ నా బాధపడాల్సి వస్తుంది. బట్ బై ద ఛాన్స్ ఏంటంటే ముందే చెప్పుకున్నాడు కాబట్టి జనాలు ఈ సినిమాని చూసినా కూడా పాపం నిఖిల్ తప్పేం లేదు, ఆ ప్రొడ్యూసరే ఇలా బలవంతంగా రిలీజ్ చేశాడంట, ఇన్ కేస్ ఒకవేళ 1-10 రోజులు ఆగి రిలీజ్ చేసి ఉంటే ఆ క్వాలిటీ బాగుండేది, రిపేర్లు బాగా పండేవి అని చెప్పి వాళ్ళు అనుకునే ఛాన్స్ అయితే ఉంది. బట్ నిఖిల్ అయితే సేఫే, ముందే ఈ గొడవ గురించి చెప్పుకున్నాడు కాబట్టి. సో నిఖిల్ గారు కొన్ని మూవీస్ చేశారు, అయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ అనమాట. ఆయన కెరీర్కి ఈ మూవీ ఎంత బాగా యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అవుతుంది, ఎందుకంటే స్వామిరారా మూవీ తర్వాత ఆయనకంటూ ఒక జోనర్లో ఈ అబ్బాయి ఇలా అలరించగలడు అని వచ్చింది. తర్వాత ఈ హర్రర్ థ్రిల్లర్స్ ఇట్లాంటివి చేసేసరికి ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఇలా సన్ ఆఫ్ సూర్య ఇలాంటి మూవీస్ డిఫరెంట్ యాంగిల్స్లో చాలా ట్రై చేశాడు. బట్ ఈ స్పై ఇన్వెస్టిగేషన్, ఈ సెర్చ్ ఆపరేషన్ సినిమాలు ఈయనకు బాగా సెట్ అయ్యాయి. అందులోనూ కార్తికేయ 1 చూసినా 2 చూసినా 2 కూడా సూపర్ హిట్, యాక్చువల్లీ మంచి హిట్. 2 అయితే ఇంకా బంపర్ హిట్. ఇంకా తర్వాత ఇప్పుడు మొన్న 18 పేజెస్ ఏదో ట్రై చేసి, అంటే అది ఎప్పటి నుంచో అయింది, అన్ఎక్స్పెక్టెడ్ అప్పుడు రిలీజ్ అయిందిలే, అయినప్పటికీ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. దాంట్లో పెద్దగా నెగిటివ్స్ ఏం లేవు. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ, అంటే కూల్ అండ్ కామ్, మంచిగా చూడొచ్చు, అందమైన సినిమానే అది. ఇంకా తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఈ స్పై నెక్స్ట్ రాబోయే సినిమాలు కార్తికేయ 3 కూడా సర్చ్ ఆపరేషన్, అది రాముడి టెంపుల్, అయోధ్య రాముడి టెంపుల్ చుట్టూ ఉండబోతుందని వార్తలు వచ్చాయి. సో ఈయనకి ఈ జోనర్ సెట్ అయింది ఇట్లాంటివి. సో ఇట్లాగే కెరీర్ కొనసాగించిన తప్పు లేదు. వై బికాస్ జనాలు కూడా అదే కోరుకుంటున్నారు. ఈయనకు అది సెట్ అయింది, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కూడా నాకు అలవాటు అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ కొత్త ప్రయోగాలు చేసి జనాల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, లెట్ హిమ్ కంటిన్యూ ఇదే రకంగా. బట్ ఆయన కోరిక మేరకు సేమ్ ఈ స్క్రిప్ట్స్ అని పాన్ ఇండియా గుర్తింపు వస్తే ఇంకా కొంచెం బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.